శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అధికారులు ఈవీఎంనే మార్చేశారు. మార్చిన ఈవీఎంలోనూ ఓట్లు తప్పులు తడకగా చూపాయి. ఓట్లలో తేడా ఉండటంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అభ్యంతరాన్ని చెప్పారు. చివరకు ఈ ఈవీఎం పార్లమెంటు నియోజకవర్గానిదని తేలటంతో అందరూ నివ్వెరపోయారు. దీంతో అధికారులు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించారు. ఇది బయటపడ్డ సంఘటన మాత్రమే. బయటకు తెలియని ఇటువంటి ఈవీఎంల మార్పిడి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని జరిగాయోనన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. మంగళవారం మడకశిర అసెంబ్లీ హిందూపురం ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపు హిందూపురం బెడ్ కళాశాలలో జరిగింది. ఒక గదిలో లోక్సభ ఓట్లు, పక్క గదిలోనే అసెంబ్లీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు చేపట్టారు. మడకశిర నియోజకవర్గం రోళ్ల మండలం పిల్లిగుండ్లు 131 పోలింగ్ బూత్ పార్లమెంటు ఓట్ల ఈవీఎంను అధికారులు అసెంబ్లీ ఓట్లు లెక్కిస్తున్న టేబుల్ వద్దకు తీసుకువచ్చారు. ఇందులో బీఎస్పీ అభ్యర్థికి 414, వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 5, టీడీపీ అభ్యర్థికి 349 ఓట్లు వచ్చినట్లు చూపించింది. వైఎస్ఆర్సీపీకి బలమున్న గ్రామంలో ఓట్లు మరీ తక్కువగా రావడంతో అనుమానం వచ్చిన రోళ్ల జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈర లక్కప్ప ద్వారా ఆర్ఓకు ఫిర్యాదు చేయించారు. దీంతో దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి చివర్లో పరిష్కారం చూపుతామని ఆర్ఓ చెప్పారు. కౌంటింగ్ చివరలో టీడీపీకి 285 ఓట్ల ఆధిక్యం వచ్చింది. దీంతో పక్కన పెట్టిన ఈవీఎం సంగతి తేల్చాలంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లక్కప్ప పట్టుబట్టారు. దీంతో ఆ ఈవీఎంను అధికారులు పరిశీలించగా పార్లమెంటుకు సంబంధించినదిగా తేలింది. తప్పును గుర్తించిన అధికారులు తీరిగ్గా ఆ పోలింగ్ బూత్కు సంబంధించి అసెంబ్లీ ఈవీఎంను తీసుకువచ్చారు. అది అసలు ఓపెనే కాలేదు. దీనిపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తీవ్ర అభ్యంతరం చెప్పడంతో చివరకు వీవీప్యాట్ స్లిప్పులు తీసుకువచ్చి లెక్కించారు. అందులో టీడీపీకి 349 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 414 ఓట్లు వచ్చాయి. చివరకు స్వల్ప ఆధిక్యంతో టీడీపీ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఒకవేళ ఈవీఎం మారిన సంగతి బయటపడకుండా పార్లమెంటు ఈవీఎం ఓట్లే లెక్కించి ఉంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 414 ఓట్లకు బదులు 5 ఓట్లే వచ్చి ఉండేవి. ఎంతో పకడ్బందీగా జరగాల్సిన ఓట్ల లెక్కింపులో ఈవీఎం మారిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పట్టుబట్టిన తర్వాత అసెంబ్లీ ఈవీఎం తెచ్చారు. అది కూడా ఓపెన్ కాకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఇలా ఈవీఎం మారిన ఘటన ఒక్కటే బయటపడింది. ఎవరికీ తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని ఈవీఎంలు మారిపోయాయి, వాటిలో ఎన్ని లెక్కలు తేడాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 131 రోళ్ల మండలం పిల్లిగుండ్లులో బీఎస్పీకి 114, వైసీపీకి 5 ఓట్లు, తెలుగుదేశంకి 297 ఓట్లు పోలైనట్లు మాకు కనిపించినాయి. ఇది ఏదో తేడా ఉంది, ఈ 5 ఓట్లు ఎక్కడ కూడా మాకి లేదు, అంత పెద్ద ఊర్లో మెజారిటీ వస్తుంది, ఇది రాంగు అని తెలిసిన తర్వాత ఆ మిషన్ యొక్క ఈవీఎం నంబర్లు పరిశీలించినాము. ఆ నంబర్లు తేడా ఉంది. ఎంపీ వచ్చినటువంటి దీన్ని మిషన్ను ఇక్కడ పెట్టినారు, ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ మిషన్ను అక్కడ తీసుకుపోయి పెట్టినారు. దాన్ని టాలీ చేసి మరలా కలెక్టర్ గారికి, ఆర్ఓ గారికి ఒక అర్జీ రూపంలో ఇచ్చినట్లయితే సాయంత్రం దాన్ని తీసుకొని వచ్చినారు. వచ్చిన తరుణంలో ఈవీ ప్యాడ్ స్లిప్పులు పరిశీలిస్తే మిషన్ బటన్లో 5 అని చూపించి ఆ స్లిప్పుల రూపంలో 114 ఓట్లు మాకు వచ్చినాయి. ఏది ఏమైనా ఇది ఒక్క బూత్లోనే ఈ విధంగా జరిగిందంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా యొక్క 241 బూత్లలో ఏ విధంగా తారుమారు జరిగిందో మాకు తెలియటం లేదు. ఈవీఎం మారిపోవడం, అసెంబ్లీ ఈవీఎం తెరుచుకోకపోవడంపై ఈసీని ఆశ్రయిస్తామని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లక్కప్ప చెప్పారు. ఇలా ఈవీఎంలపై అనుమానం ఉన్న అభ్యర్థులు వారంలోగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఏ అభ్యర్థి నుంచైనా ఫిర్యాదు వస్తే 5% వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలి. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆది నుంచి పలు వివాదాలు చోటు చేసుకోవడం, ఇప్పుడు మడకశిరలో ఈవీఎంనే మార్చేసిన తీరుతో ఓట్ల లెక్కింపుపై అనుమానాలున్న అభ్యర్థులు ఈసీకి ఫిర్యాదులు చేయడానికి సిద్ధమవుతున్నారు.